క్రింది వాటిలో భారతదేశ దీవులకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి. క్రింది వాటిలో భారతదేశ దీవులకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి. స్టేట్మెంట్ 1, నార్కొండం మరియు బారెన్ దీవులు అగ్ని పర్వతాల వల్ల ఏర్పడ్డాయి. ఇది సరైన స్టేట్మెంటే. లక్షద్వీప్ దీవుల మొత్తం భౌగోళిక వైశాల్యం 32 చదరపు కిలోమీటర్లు. ఇది కూడా సరైన సమాధానమే. లక్షద్వీప్ దీవులు రకరకాల వృక్ష జీవ జంతు జాతులకు ప్రఖ్యాతిగాంచాయి. ఇది కూడా సరైన సమాధానమే. భారతదేశం యొక్క దక్షిణ కొన లక్షద్వీప్ ద్వీపంలో ఉంది అనేది సరైనది కాదు. పర్వతాల్లో ఉద్భవించిన గంగా నది ఈ ప్రదేశంలో మైదానానికి చేరుతుంది. ఏ ప్రదేశంలో మైదానానికి చేరుతుంది? హరిద్వార్ అనే ప్రదేశంలో గంగా నది మైదానంలోకి ప్రవేశిస్తుంది. వేసవికాలం చివరి నాటికి ద్వీపకల్ప భారతదేశంలో మామిడికాయలు త్వరగా పండడానికి లేదా త్వరగా పక్వానికి రావడానికి లేదా ఇతర తోటలు పెరగడానికి ఏవి దోహదపడతాయి? తొలకరి జల్లులు. ఏవి సహాయపడతాయి? తొలకరి జల్లులు అనేవి సహాయపడతాయి. శిశు మరణాల రేటు అంటే ఏమిటి? ఒక నిర్దిష్ట జనాభా మరియు కాల వ్యవధిలో 1000 మంది సజీవ జననాలకు 1 సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల మరణాల సంఖ్య. శిశు మరణాల రేటు అంటే ఏంటి? ఒక నిర్దిష్ట జనాభా మరియు కాల వ్యవధిలో 1000 సజీవ జననాలకు 1 సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల మరణాల సంఖ్య అని అర్థం. ఆఫ్రికాలో ఈ దేశాన్ని తరచుగా రాగి దేశం అని పిలుస్తారు. ఆఫ్రికాలో ఏ దేశాన్ని రాగి దేశం అని పిలుస్తారు? జాంబియా దేశాన్ని ఆఫ్రికాలో రాగి దేశం అని పిలుస్తారు. క్రింది వాటిలో భూ ఘనపరిమాణంలో దాదాపు 83% ఉండే పొర. భూ ఘనపరిమాణంలో దాదాపు 83% ఉండే పొర ఏమిటి? భూకేంద్ర మండలం. ఏమిటి? భూకేంద్ర మండలం. భూకేంద్ర మండలం అనేది భూ ఘనపరిమాణంలో దాదాపు 83% ఉంటుంది. ఈ ప్రదేశంలో తయారు చేయబడిన చీరలు ప్రత్యేక డిజైన్ మరియు రంగులతో కూడి ఉంటాయి. ఇవి ఇతర పట్టు చీరల కంటే భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఇది భారతదేశంలో పేటెంట్ పొందిన మొట్టమొదటి చేనేత వస్త్రం. భారతదేశంలో పేటెంట్ పొందిన మొట్టమొదటి చేనేత వస్త్రం ఏమిటి? పోచంపల్లి చీరలు. ఏమిటవి? పోచంపల్లి చీరలు భారతదేశంలో పేటెంట్ పొందిన మొట్టమొదటి చేనేత చీరలు. మానవ అభివృద్ధి నివేదిక 2018 ప్రకారం క్రింది ఆసియా దేశాల్లో తలసరి ఆదాయం, వ్యక్తి జీవించే సగటు కాలం, పాఠశాల విద్యా సంవత్సరాల సగటు మొదలైన అంశాల్లో ముందున్న దేశం ఏమిటి? 2018 ప్రకారం శ్రీలంక అనే దేశం ఆసియా దేశాల్లో ముందు ఉంది. పునరుత్పాదక వనరు అంటే ఏమిటి? పునరుత్పాదక వనరు అంటే ఏంటి? వినియోగించబడుతున్నప్పటికీ ఉనికిలో ఉండే వనరుని మనం పునరుత్పాదక వనరు అంటాం. ఉపయోగిస్తున్నప్పటికీ ఉనికిలో ఉండే వనరులే పునరుత్పాదక వనరులు. అక్షాంశాలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. అక్షాంశాలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్. ఫస్ట్ ఆప్షన్, అక్షాంశం అనే పదం లాటిట్యూడో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సరైనదే. దీని అర్థం పొడవు అని ఉంది. దీని అర్థం పొడవు కాదండి, దీని అర్థం వెడల్పు అని అర్థం. అక్షాంశం విలువ 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల ఉత్తరం మరియు దక్షిణం వరకు ఉంటాయి. సరి అయినదే. ఉత్తరం వైపు ఉన్న అక్షాంశాన్ని N తోనూ దక్షిణం వైపు ఉన్న అక్షాంశాన్ని S అనే వాటితో సూచిస్తారు. ఇది సరి అయినదే. అన్ని అక్షాంశాల్లో భూమధ్య రేఖ అతిపెద్దది. ఇది సరి అయినదే. ఖండ తీరపు వాలుల్లో గమనించే సముద్ర అగాధారాలు ఈ కింది ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి. సముద్ర తీరపు వాలుల్లో కనిపించే సముద్ర అగాధారాలు ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి. ఏ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి? హిమనీ నదాలు మరియు నదుల నీటి కోత వలన సముద్రపు తీర వాలుల్లో కనిపించే సముద్రపు అగాధారాలు ఏర్పడతాయి. ఈ అడవులు తక్కువ వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రతలు ఉన్న పొడి ప్రాంతాల్లో పెరుగుతాయి. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు కాబట్టి ఏ అడవులండి ఇవి? ముళ్ళతో కూడిన అడవులకి తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉండాలి. ఈ సందర్భంలో నీరు నేలలోకి ఇంకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ సందర్భంలో? వర్షపు నీటి ప్రవాహాన్ని వృక్ష సంపద లేదా కట్టల ద్వారా నియంత్రించినప్పుడు. వర్షపు నీటి ప్రవాహాన్ని వృక్ష సంపద మరియు కట్టల ద్వారా నియంత్రించినప్పుడు నీరు నేలలోకి ఇంకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సింధు నది జల ఒప్పందం 1960 ప్రకారం సింధు నది వ్యవస్థ ద్వారా తీసుకువెళ్లే మొత్తం నీటిలో భారతదేశం 20% నీటిని మాత్రం ఉపయోగించుకోగలదు మరియు ఆ నీటిని భారతదేశంలోని ఈ రాష్ట్రాలలో నీటి పారుదల కోసం ఉపయోగిస్తున్నారు. ఏమిటంటే ఏ రాష్ట్రాల్లో ఉపయోగిస్తున్నారు? పంజాబ్, హర్యానా, రాజస్థాన్. ఈ క్వశ్చన్లో ముఖ్యమైన అంశం ఏంటి? సింధు నది జలాల ఒప్పందం ప్రకారం సింధు నది వ్యవస్థ ద్వారా తీసుకువెళ్లే మొత్తం నీరు ఎంతండి? భారతదేశం కేవలం 20% నీటిని మాత్రమే తీసుకెళ్తుంది.
ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాది వేసింది. ఏమిటండి అది? భారతదేశ స్వతంత్ర పోరాటానికి ప్రేరణనిచ్చి మరియు మార్గనిర్దేశం చేసిన విలువలు. భారతదేశ స్వాతంత్ర పోరాటానికి ప్రేరణనిచ్చి మరియు మార్గనిర్దేశం చేసిన విలువలు అనేవి భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాది వేశాయి. భారత రాజ్యాంగంలో భారత ప్రభుత్వం ముందు అక్షరాస్యతను సార్వత్రీకరించడం, పర్యావరణ పరిరక్షణ మొదలైన కొన్ని నిర్దిష్ట పనులను నిర్దేశిస్తుంది. భారతదేశంలోని ఇవి భారత ప్రభుత్వం అక్షరాస్యతను సార్వత్రీకరించడం, పర్యావరణ పరిరక్షణ మొదలైన కొన్ని నిర్దిష్ట పనులను నిర్దేశిస్తాయి. ఏమిటండి అవి? ఆదేశిక సూత్రాలు అనేవి అక్షరాస్యతను సార్వత్రీకరించడం, పర్యావరణ పరిరక్షణ మొదలైన కొన్ని నిర్దిష్ట పనులను నిర్దేశిస్తాయి. ఆదేశ సూత్రాలు. భారతదేశంలో ఈ స్వతంత్ర సంస్థ ప్రభుత్వం చేసే ఖర్చులను పర్యవేక్షిస్తుంది. ఏంటండి ప్రభుత్వం చేసే ఖర్చులను పర్యవేక్షించే సంస్థ? కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే సంస్థ ప్రభుత్వం చేసే ఖర్చులను పర్యవేక్షిస్తుంది. 2009లో భారత పార్లమెంట్ దీని కొరకు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యకు బాలల హక్కు చట్టం ఆమోదించింది. దేని కొరకండి? 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలందరికీ నాణ్యమైన విద్య లభించేలా నిర్ధారించడం కోసం ఉచిత మరియు నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టాన్ని రూపొందించింది 2009లో. ఒక సాధారణ బిల్లును ఆమోదించడంలో పార్లమెంట్ ఉభయ సభల మధ్య ఏమైనా తేడాలు ఉన్నట్లయితే తుది నిర్ణయం ఎక్కడ తీసుకోబడుతుందండి? ఒక సాధారణ బిల్లును ఆమోదించడంలో పార్లమెంట్ ఉభయ సభల మధ్య ఏమైనా తేడా ఉన్నట్లయితే నిర్ణయం ఎక్కడ తీసుకుంటారు? నిర్ణయం ఉమ్మడి సమావేశం తీసుకుంటారు. పార్లమెంట్ ఉమ్మడి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఉమ్మడి సమావేశం అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఒకే చోట సమావేశమై నిర్ణయం తీసుకుంటారు. క్రింది వాటిలో ఒకటి భారత రాజ్యాంగ 42వ సవరణ లక్ష్యం కాదు. ఏమిటండి అది? ఎన్నికల వివాదం నుండి కోర్టులు మినహాయించడం అనేది 42వ రాజ్యాంగ సవరణ లక్ష్యమే. విద్యను ప్రాథమిక హక్కుగా చేయడం అనేది 42వ రాజ్యాంగ సవరణ లక్ష్యం కాదు. న్యాయ వ్యవస్థను పార్లమెంట్ను లోబడి ఉండడం అనేది 42వ రాజ్యాంగ సవరణ. రాష్ట్ర ప్రభుత్వాలతో పోల్చినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని బలోపేతం చేయడం కూడా 42వ రాజ్యాంగ సవరణే. విద్యను ప్రాథమిక హక్కుగా చేయడం అనేది మనకి 44వ రాజ్యాంగ సవరణ కిందకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2013లో క్రిమినల్ న్యాయ సవరణ చట్టాన్ని ఆమోదించింది. దీనిని ఈ విధంగా కూడా పిలుస్తారు. ఏ విధంగా కూడా పిలుస్తారండి? నిర్భయ చట్టం. శివుడిని ఆరాధ్య దైవంగా భావించి నటరాజ విగ్రహం ముందు కానీ శివాలయంలో కానీ సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు ఆవేశంతో ప్రదర్శించే నృత్యం ఏమిటి? శివుడిని ఆరాధ్య దైవంగా భావించి నటరాజ విగ్రహం ముందు కానీ శివాలయంలో కానీ సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు ఆవేశంతో ప్రదర్శించే నృత్యమే పేరణీ నృత్యం. ఇది కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందింది పేరణీ నృత్యం. అంతర్జాతీయ న్యాయస్థానంలో మొదటి భారత న్యాయమూర్తిగా నియమితులైన భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ సలహాదారు ఎవరండి? అంతర్జాతీయ న్యాయస్థానంలో మొదటి భారతీయ న్యాయమూర్తిగా నియమితులైన భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ సలహాదారు ఎవరు? సర్ బెనగల్ నరసింహారావు గారు. వీటి ఆధారంగా కొత్త సమాజాన్ని నిర్మించడానికి జ్యోతిబా ఫులే సత్యశోధక్ సమాజ్ స్థాపించారు. వేటి ఆధారంగా అండి? సత్యం సమానత్వం ఆధారంగా కొత్త సమాజం నిర్మించడానికి జ్యోతిబా ఫులే సత్యశోధక్ సమాజాన్ని స్థాపించారు. ఈ అంశాలలో ఉన్న అవకాశాన్ని పరిశీలించడానికి భారత ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిపి జీవన్ రెడ్డిని నియమించింది. ఏ అంశాల్లో ఉన్న అవకాశం అండి? ఈశాన్య రాష్ట్రాల్లో AFSPA చట్టాన్ని రద్దు చేయడం కొరకు. మానవ హక్కులలోని ఈ అధికరణం ప్రకారం ఎవరిని అకారణంగా అరెస్టు చేయకూడదు, నిర్బంధించకూడదు, బహిష్కరించకూడదు. ఏ ఆర్టికల్ అండి? ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 9. ఆర్టికల్ 9 ప్రకారం ఎవరిని అకారణంగా అరెస్ట్ చేయకూడదు, నిర్బంధించకూడదు, బహిష్కరించకూడదు. భారతదేశంలోని ఈ ప్రాంతం సింహపు తోకగల కోతి మరియు అనేక ఇతర కీటకాలు మరియు పక్షులకు ప్రత్యేకమైనది. ఏ ప్రాంతం అండి? పశ్చిమ కనుమలలోని నిశ్శబ్ద లోయ సింహపు తోకగల కోతి మరియు అనేక జాతుల కీటకాలకు మరియు పక్షులకు ప్రత్యేకమైనది. 1969లో లిబియాలో రాచరికం రద్దు చేయబడింది మరియు అది తనను తాను ఈ విధంగా ప్రకటించుకుంది. ఏ విధంగా ప్రకటించుకుందండి? సోషలిస్ట్ లిబియన్ అరబిక్ రిపబ్లిక్గా లిబియా 1969లో తనను తాను ప్రకటించుకుంది. హరిత విప్లవ పితామహుడైన నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ ఈ కింది దేశానికి చెందినవాడు. హరిత విప్లవ పితామహుడైన నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ ఏ దేశానికి చెందినవారండి? అమెరికా సంయుక్త రాష్ట్రాలకి చెందినవారు.
ఈ పంటను ఆహారంగా మరియు పశువుల మేతగా ఉపయోగిస్తారు. ఈ పంటను ఆహారంగా మరియు పశువుల మేతగా ఉపయోగిస్తారు. ఏ పంటనండి? మొక్కజొన్న. మొక్కజొన్న పంటను ఆహారంగా మరియు పశువుల మేతగా ఉపయోగిస్తారు. మొక్కజొన్నను ఆహారంగా మరియు పశువుల మేతగా ఉపయోగిస్తారు. కాగితం ఉత్పత్తి యొక్క ఈ దశలో చిన్న చెక్క ముక్కలను ఫైబర్ లైన్ విభాగానికి కలుపుతారు. ఏ దశలో అండి? కాగితం ఉత్పత్తి యొక్క ఈ దశలో కలపగుజ్జు తయారీ. కాగితం ఉత్పత్తి యొక్క కలపగుజ్జు తయారీ దశలో చిన్న చెక్క ముక్కలను ఫైబర్ లైన్ విభాగానికి పంపుతారు. భారత ఆర్థిక వ్యవస్థలోని ఈ రంగంలో అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న రంగం ఏమిటండి? వ్యవసాయ రంగం. 1991 నూతన పారిశ్రామిక విధానం 1991 నూతన పారిశ్రామిక విధానం భారత ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావాన్ని చూపింది. 1991 నూతన పారిశ్రామిక విధానం అనేది భారతదేశంపై ఈ ప్రభావాన్ని చూపింది. ఇది వేగవంతమైన ఆర్థిక వృద్ధికి మరియు సరళీకరణకు దారితీసింది. క్రింది వాటి నుండి ద్రవ్యం యొక్క ప్రాథమిక విధిని గుర్తించండి. క్రింది వాటి నుండి ద్రవ్యం యొక్క ప్రాథమిక విధిని గుర్తించండి. ద్రవ్యం యొక్క ప్రాథమిక విధి ఏమిటి? మార్పిడి మాధ్యమం మరియు విలువల యొక్క కొలత. ద్రవ్యం యొక్క ప్రాథమిక విధి ఏమిటి? మార్పిడి మాధ్యమం మరియు విలువ యొక్క కొలత. క్రింది వాటిలో ద్రవ్యాన్ని ఆ అకౌంట్లో డిపాజిట్ చేయడం వ్యాపారవేత్తలకు మరియు ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకు ఏ అకౌంట్లు అండి? కరెంట్ డిపాజిట్లు. కరెంట్ డిపాజిట్ అకౌంట్లో డిపాజిట్ చేయడం అనేది వ్యాపారవేత్తలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ధరల పెరుగుదల జరిగినప్పుడల్లా భారతదేశంలో అన్ని బ్యాంకులకు అత్యున్నత సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విధంగా చేస్తుంది. ఏ విధంగా చేస్తుందండి? ABC 3 సరైనవి అంట. భారతదేశంలో ధరలు పెరిగినప్పుడల్లా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా తగ్గిస్తుంది. బ్యాంకులకు తక్కువ రుణాలు ఇవ్వమని లేదా డిపాజిట్లకు తక్కువగా ఉపహరించుకోవడానికి అనుమతించమని కోరుతుంది. డిపాజిట్లకు చెల్లించే లేదా డిపాజిట్ల నుండి స్వీకరించే వడ్డీ చెల్లింపులు నియంత్రిస్తుంది. ప్రతి సంవత్సరం మానవ అభివృద్ధి నివేదికను ప్రచురించేవారు. ప్రతి సంవత్సరం మానవ అభివృద్ధి నివేదికను ఎవరు ప్రచురిస్తారు? ఐక్యరాజ్య సమితి అభివృద్ధి ప్రణాళిక. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి ప్రణాళిక UNDP అనేది మానవ అభివృద్ధి నివేదికను ప్రచురిస్తుంది. భారతదేశ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్రింది వాటిలో సరైన వ్యవధి. భారతదేశ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కింది వాటిలో సరైన వ్యవధి ఏమిటి? మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆర్థిక వ్యవస్థ? ఏప్రిల్ 1 నుండి తదుపరి సంవత్సరం మార్చి 31 వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది కొనసాగుతుంది. ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చి 31 వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది కొనసాగుతుంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాము. బహుశా చరిత్ర మొత్తంలోనే ఇంతటి శక్తివంతమైన దేశం మరొకటి లేదు అన్నవారు ఎవరు? ఈ యుద్ధం వల్ల ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాము. బహుశా చరిత్ర మొత్తంలోనే ఇంతటి శక్తివంతమైన దేశం ఇంకొకటి లేదు అని అన్నవారు ఎవరు? హ్యారీ ట్రూమన్. ఈ చట్టం ప్రకారం వయోజన పురుష కార్మికులు రోజు 12 గంటల మించి పనిచేయరాదు. ఈ చట్టం ప్రకారం వయోజన పురుష కార్మికులను రోజుకు 12 గంటలకు మించి పనిచేయించరాదు. ఏ చట్టం ప్రకారం అండి? ఫ్యాక్టరీ చట్టం 1911 ప్రకారం. ఫ్యాక్టరీ చట్టం 1911 ప్రకారం వయోజన అయిన పురుష కార్మికులను 12 గంటలకు మించి పనిచేయించరాదు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వబడింది. 1867 సంవత్సరంలో ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారు? ప్రార్థనా సమాజాన్ని ఇక్కడ సరైన సమాధానం లేదు కాబట్టి అన్నిటికీ సరైన సమాధానం ఇవ్వబడింది. 1933 మార్చి 3న ఆమోదించబడిన ఎనేబ్లింగ్ చట్టం అడాల్ఫ్ హిట్లర్కు ఈ అధికారాలు కట్టబెట్టింది. ఏ అధికారాలండి? పార్లమెంటును పక్కన పెట్టి అతని ఆదేశం ప్రకారం పాలించడానికి అధికారాలు కట్టబెట్టింది. కింది వాటిలో ఎక్కువ మొత్తంలో కార్ల ఉత్పత్తి చేయడానికి ఈ పరిశ్రమ అసెంబ్లీ లైన్ మెథడ్ పద్ధతిని ప్రారంభించింది. కింది వాటిలో ఎక్కువ మొత్తంలో కార్ల ఉత్పత్తి చేయడానికి ఈ పరిశ్రమ అసెంబ్లీ లైన్ మెథడ్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఏ పరిశ్రమ అండి? ఫోర్ట్ మోటార్లు అనే సంస్థ అసెంబ్లీ లైన్ మెథడ్ అనే పద్ధతిని ప్రారంభించింది. ఎందుకు? కార్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి. మార్చి 8, 1907న ఈ రష్యా నగర మహిళలు శాంతి మరియు రొట్టె కోరుతూ ఊరేగింపు నిర్వహించారు. ఏ నగరం అండి? సెయింట్ పీటర్బర్గ్. శాసనంలోని మొదట పేర్కొనే భాగాన్ని ప్రశస్తి అంటారు. ప్రశస్తి దీని గురించి తెలుపుతుంది. శాసనంలో పేర్కొనే మొదటి భాగాన్ని ప్రశస్తి అంటారు. ప్రశస్తి దీని గురించి తెలుపుతుంది. దేని గురించి తెలుపుతుందండి? పాలక కుటుంబాలు, వారికంటే ముందున్న పాలనా కుటుంబాల గురించి మరియు వారు ఏ కాలానికి చెందినవారో వాటి గురించి ప్రశస్తి అనేది తెలుపుతుంది.
నానాజాతి సమితి ఈ ఒప్పందం ఫలితంగా ఏర్పడిన మొదటి అంతర్జాతీయ సంస్థ. ఏ ఒప్పందం అండి? వర్సైల్స్ ఒప్పందం వల్ల ఏర్పడిన మొట్టమొదటి అంతర్జాతీయ సమితే నానాజాతి సమితి. 1971లో భారత ప్రభుత్వం వీటిని రద్దు చేసింది. వీటిని రద్దు చేసిందండి 1971లో. పూర్వ సంస్థలు ఉపయోగించిన రాజభరణాలు మరియు బిరుదులను 1971 సంవత్సరంలో భారత ప్రభుత్వం రద్దు చేసింది. 1915లో మదన్ మోహన్ మాలవ్య ఈ లక్ష్యంతో హిందూ సభను స్థాపించాడు. ఏ లక్ష్యంతోనండి? మదన్ మోహన్ మాలవ్య హిందూ సభను స్థాపించాడు. ఏ లక్ష్యంతో? హిందువులను ఏకం చేయడం మరియు ఇతర మతాలలోకి మారిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం కోసం మదన్ మోహన్ మాలవ్య హిందూ మహాసభను స్థాపించారు.